సురేష్ బాబు గారు, మనం ఇప్పుడు ధనుసు రాశి వారిని చూసినట్లయితే గనక మన గ్రహాలు మారుతూనే ఉంటాయి కాబట్టి, ఈ మార్చ్ మంత్‌లో వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? వసుంధర గారు మనం ధనుసు రాశి కనుక చూసుకుంటారండి. ఇందులో నక్షత్రాలు వైస్ చూస్తే ఇందులో మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం ఇవంతా ధనుసు రాశిలో ఉంటాయండి. పేరు బలం గనక మనం చూసుకుంటే ఏ, యో, బా, బి, భూ, దా, భా, దా, భే ఈ అక్షరాలు మోరాలస్ ఇదే సౌండ్‌తో ఉన్న అక్షరాలు పేర్లు గనక బాగా పాపులర్ పేరు. వాళ్ళ ఫస్ట్ లెటర్ ఇది గనక ఉంటే అది ధనుసు రాశి కింద వస్తారండి. మనం గ్రహస్థితి గనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళు మీనరాశిలో మార్చి 14వ తారీఖున ఎంటర్ అవుతున్నారండి. అక్కడ ఆల్రెడీ 3 గ్రహాలు ఉన్నాయండి. రాహువు, సూర్యుడు, బుధుడు కూడా అక్కడే ఉన్నారండి. అంటే వీళ్ళకి 4గో ఇంట్లో 4 గ్రహాలు ఉన్నాయండి. కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళకి 7th హౌస్‌లో ఉన్నారండి. ఇవి యొక్క గ్రహ స్థితిని బట్టి వీళ్ళకి ఎలా ఉంది ఈ మంత్‌లో గనుక చూస్తే మనకేమని చెప్తారంటే లఘు గోచారము, సూక్ష్మ గోచారం ఈ కాన్సెప్ట్ ప్రకారం ఫస్ట్ సూర్యుడు మారకముందు లక్ష్మి ధన ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు మారి